నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులపై కేసులు. మంచిర్యాల జిల్లా కోర్టుకు హాజరైన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. కొనసాగుతున్న తల్లి పాల వారోత్సవాలు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన తహసీల్దార్ సతీష్ కుమార్ శర్మ. మంచిర్యాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలి. రాష్ట్రంలో మాఫియా డాన్లే షాడో ఎమ్మెల్యేలుగా మారారని ఆరోపించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మంచిర్యాలలో మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన సిఐటి నాయకులు దుంపల రంజిత్. క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలో నమోదైన కేసుల విచారణ కోసం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు 23 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంచిర్యాల జిల్లా కోర్టుకు హాజరయ్యారు. క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలో నమోదైన కేసుల విచారణ నిమిత్తం మంచిర్యాల జిల్లా కోర్టులో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మరో 23 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లాలో మంత్రి వివేక్ అనచరుల ఆగడాలు ఎక్కువయ్యాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్తపాతాన్ని కావాలని కోరుకుంటున్నాడని అన్నారు. తమకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏదైతే క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్గా అక్కడ అధికంగా మా చైర్మన్ కావడానికి, వైస్ చైర్మన్ కావడానికి కూడా మరి సుమనన్న గారు మరి చేసినటువంటి కృషి అక్కడ చాలా అందరూ కూడా అక్కడ అభివృద్ధి చేయడంలో మరి అందరూ కూడా అక్కడ మా బీఆర్ఎస్ మన కౌన్సిలర్ని, తర్వాత సిపిఐ కౌన్సిలర్ని గెలిపించడం జరిగింది. అక్కడ మన బీఆర్ఎస్ పార్టీ కైవసం చేస్తుంది చైర్మన్ అనేసి మరి ఆ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి మంత్రి గారు మరి అక్కడ వాళ్ళకి మెజారిటీ లేకున్నా కూడా మరి మేము ఆ రోజు సుమనన్న గారు, నేను ఇద్దరము, మాతో పాటు కార్యకర్తలు, కౌన్సిలర్స్ అందరూ కూడా మరి మేము కౌన్సిలర్లను తీసుకుపోతూ ఉంటే మరి అక్కడికి ఓటింగ్ తీసుకుపోతూ ఉంటే మరి అక్కడ ప్రజాస్వామ్యంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అందరికి కూడా సమానంగా వాళ్ళు వ్యవహరించాలి. కానీ ఆ రోజు అధికార పార్టీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా అక్కడ వ్యవహరించడం జరిగింది. కాబట్టి అక్కడ మేము కౌన్సిలర్లను తీసుకుపోయేటప్పుడు కూడా మమ్మల్ని అడ్డుకొని అక్కడ పోనీయకుండా చేయడంలో మరి వాళ్ళందరూ కూడా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అప్పటికే మన ఎవరో మంత్రి గారి కాన్వాయ్ రావడంలో వాళ్ళేమో అందరినీ పంపించారు. మమ్మల్నేమో కౌన్సిలర్ని ఓటేసే కౌన్సిలర్లని అక్కడ ఆపేసి మా మీద దాడి చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళు దాడి చేసేసి మా మీద, సుమనన్న మీద, మా మీద, కార్యకర్తల మీద, అందరి మీద మరి కేసులు పెట్టేసి మరి జైలు కూడా పంపించారు. సుమనన్నతో పాటు మరి వైస్ చైర్మన్ మన ముల్లరాజరెడ్డి అన్న గారు, వారితో పాటు అందరు కార్యకర్తలు కూడా దాదాపు 25 మంది మరి కార్యకర్తల మీద కేసులు పెట్టడం జరిగింది. వారితో పాటు మా మీద కూడా. మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వంని, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ఒకటే మేము అడుగుతున్నాం, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు కాంగ్రెస్ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ ఎప్పుడైనా కోర్టులో వచ్చారా? ఇట్లా ఎప్పుడైనా దాడులైనా వాళ్ళ మీద? ఈ రోజు ఎక్కడ చూస్తే కార్యకర్తల మీద దాడి, ఎక్కడ చూస్తే నాయకుల మీద దాడి. ఈ రోజు ఎమ్మెల్యేల మీద కేసులు, ఇవాళ మన మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు చూస్తే, ఇవాళ కేసీఆర్ గారి మీద కేసులు, ఇవాళ కోర్టుకు ఇవాళ ఇచ్చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కానీ, ఇవాళ హరీష్ రావు సార్ని కానీ, ఇవాళ మమ్మల్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు చూస్తే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి చేయట్లేదు, వాళ్ళకి అభివృద్ధి కనబడట్లేదు. ఈరోజు వాళ్ళకి ఏంటంటే మన కక్షపూరితంగా ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడమే తప్ప వాళ్ళు
ప్రజలకి అభివృద్ధి చేసే వాళ్ళు మాత్రం కాదు. కాబట్టి ఈరోజు 3 సంవత్సరాలు అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఎక్కడ కూడా అభివృద్ధి విషయం లేదు, ఏమీ లేదు, కేసులు తప్ప వేరేది వాళ్ళకి ఏం లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎంత అనగదొక్కాలో, ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే కూడా అది ప్రజలు చూస్తారు. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. కానీ మా ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కూడా దాడి చేయలేదు, ఒక్క నాయకుడి మీద దాడి చేయలేదు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా ఏ రోజు కూడా కోర్టుకు పోయిన సందర్భం లేదు. కానీ ఈ రోజు వాళ్ళు చేస్తున్నదంటే ఏంటిది? ఈ రోజు సుమనన్న మీద ఇక్కడ కేసు ఉందంటే కూడా మళ్ళా చంచల్ కూడా జైల్లో అక్కడ కేసు పెట్టారు. అంటే ప్రజాస్వామ్యంలో ఇవాళ ఏదైతే ప్రతిపక్షం నోర్లు ఇవాళ మాట్లాడడానికి, వాళ్ళు తప్పు చేస్తే మాట్లాడడానికి ఈ రోజు మమ్మల్ని అనగదొక్కుతున్నారు, మా నోర్లని బంద్ చేస్తున్నారు. మరి ఇప్పుడు సుమనన్న మాట్లాడినట్టు ఏదైతే ఇష్టం వచ్చినట్టు ఎవరో మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మరి ఆయన మీద కేసులు పెట్టారు. కానీ ఇప్పుడు మేము మాట్లాడితే, ఇక్కడ సుమనన్న మాట్లాడితే అది న్యాయంగా మాట్లాడితే కూడా ఈరోజు కేసులు పెట్టడం, కోర్టులు పంపించడం, ఇవాళ దాడులు చేయడం, ఇదే తప్ప వాళ్ళది వేరే లేదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా గతంలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం మంచిర్యాల జిల్లాలో కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులకు గాను మేము 14 స్థానాలు గెలిస్తే, ఆనాడు కేవలం 6-7 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ముఖ్యంగా మంత్రి వివేక్ ప్రోద్బలంతో ఎలాగైనా చైర్మన్ వైస్ చైర్మన్ స్థానం వాళ్ళు కైవసం చేసుకోవాలని 2 సార్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా ఆ కౌన్సిల్ హాల్కు మా కౌన్సిలర్లను గెలిచినటువంటి వాళ్ళని పోనీయకుండా మమ్మల్ని కూడా అడ్డుకొని ఉల్టా అక్రమంగా మా మీదనే అనేక రకాల కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఆ సందర్భంలో 25 మంది మీద, మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోలక్ష్మక్కతో సహా ఒక 25 మంది మీద అక్రమంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి కేసులు పెట్టారు. దాంట్లో మేము కొంతమందిని 16 రోజుల పాటు ఆదిలాబాద్ జైలు కూడా పోయొచ్చినాం. మిగతా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వాళ్ళు కొంత రిలీఫ్ పొందినారు. సో ఆ కేసుకు సంబంధించి ఇవాళ మంచిర్యాల కోర్టుకు హాజరు కావడం జరిగింది పేషికి. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆ దురాగతం, ఆ దుర్మార్గం, కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కైవసం చేసుకోవాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి కుట్రను 54 రోజుల పాటు మా కౌన్సిలర్లంతా ఏకతాటిపై నుండి చైర్మన్ వైస్ చైర్మన్ స్థానం మేము గెలుచుకోవడానికి వాళ్ళు సహకరించినటువంటి తీరును రాష్ట్రమంతా కూడా చూసింది. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత బెదిరించినా, ఎంత దౌర్జన్యం, దాదాగిరి, గుండాగిరి చేసినా, ఎన్ని కోట్ల రూపాయల చెక్కులు, బ్లాంక్ చెక్కులు, డబ్బులు ఆశలు చూపినా కూడా ప్రజల ఓట్లతో అభిమానంతో గెలిచినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కానీ, ఆనాడు సిపిఐ పార్టీ కౌన్సిలర్లు కానీ ఎలాంటి ప్రలోభాలకు, అదేవిధంగా దౌర్జన్యాలకు తలొగ్గకుండా, బెదరకుండా, భయపడకుండా ఆనాడు ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రాంతంలో పరిరక్షించిర్రు, ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రాంతంలో కాపాడిర్రు. సో ఆ రకంగా మేము గెలుచుకున్నప్పటికి కూడా ఇంకా కేసుల పేరిట, ఇంకా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ మమ్మల్ని తిప్పుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తూ ఉంది. అయినా న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా ఖచ్చితంగా ఆ డేట్లలో పేషీలకు హాజరవుతాం. ఖచ్చితంగా న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయస్థానాల దిక్కు తప్ప వేరే ఏ వ్యవస్థల మీద కూడా, పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ, వివిధ శాఖల అధికారులు కానీ ఎవరి మీద కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి. కాబట్టి న్యాయస్థానాల మాకు దిక్కు, న్యాయస్థానాల మీద గౌరవం కొద్దే ఇవాళ మేము పేషికి హాజరు కావడం జరిగింది. మా నాయకులను కోసి నెత్తురు జల్లాలన్న ముఖ్యమంత్రి మీదనేమో కేసు ఉండదు. నేను సింగరేణి కార్మికుల కోసం మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, గట్టిగా పోరాటాలు చేయాలి. గతంలో మేము చేసినటువంటి పనులు ఇంప్లిమెంట్ అవుతారు, ప్రజాస్వామ్యయుతంగా 2.5 ఏళ్ళు చూసినాం, గట్టి కొట్లాడాలని నేను మాట్లాడితే నన్ను అన్యాయంగా కక్షపూరితంగా 27 రోజులు చెంచల్ కూడా జైల్లో పెట్టిరు. మరి మనుషుల్నే చంపాలి, వాళ్ళ నెత్తురు పంట పొలాల మీద చల్లాలన్న ముఖ్యమంత్రి మీద ఏం కేసులు పెట్టాలి? హిట్లర్తోని తనను తాను పోల్చుకొని హైడ్రా పేరిట విధ్వంసం చేస్తున్న ముఖ్యమంత్రి మీద ఏం కేసులు పెట్టాలి? అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి సామాన్య బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి చెన్నూరు పోలీస్ స్టేషన్లలో, చెన్నూరులో కానీ, భీమారంలో, కోటపల్లిలో, రామకృష్ణాపూర్లో, మందమరిలో గంటల కొద్ది పోలీస్ స్టేషన్లలో కూర్చుండబెడుతున్న మంత్రి వివేక్ మీద ఏం కేసులు పెట్టాలి? అంటే వీళ్ళకు ఒక రకమైనటువంటి చట్టము, ప్రశ్నించే ప్రధాన ప్రతిపక్ష నాయకులకు, కార్యకర్తలకు మాకు ఒక చట్టం అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి నడిపిస్తా ఉన్నాడు పాలన. డెఫినెట్ గా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఈ ప్రాంతంలో నెరవేరే వరకు
గట్టిగా ఈ ప్రాంత ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేము పోరాటం చేస్తాం. చాతంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్లను మందమరి తహసీల్దార్ పొనగంటి సతీష్ కుమార్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లను మందమరి తహసీల్దార్ పొనగంటి సతీష్ కుమార్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు, విద్యార్థులకు అంగన్వాడీలో అందిస్తున్న పోషకాహార పదార్థాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందజేయాలని సూచించారు. అలాగే ప్రతిరోజు నిర్వహిస్తున్న విధి నిర్వహణలను రికార్డుల్లో పొందుపరచాలని ఆదేశించారు. తహసీల్దార్ వెంట ఆయా సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గుడ్లు వచ్చినాయి. ఎప్పుడు ఎంతో మంది పిల్లలు వస్తున్నారు అంగన్వాడీకి, ఎన్ని ఖర్చు అయినాయి? ఎక్కడ రిజిస్టర్? నేను వచ్చి గంట సేపు అయింది కూర్చున్నా. మీ టీచర్ రారా ఆఫీస్కు? ఎన్ని గంటలకు వస్తా? టైమింగ్స్ ఎన్ని గంటలకు? 9 నుంచి ఎప్పటిదాకా వచ్చి వెళ్ళిపోతారు. వచ్చి వెళ్ళిపోతారు. రిజిస్టర్ ఇక్కడనే ఉన్నారా? ఇంటికి తీసుకెళ్ళారా? ఇక్కడే ఉండాలి. నేను మరి వచ్చి ఎట్లా మారే సంతకం పెట్టి ఇక్కడ వచ్చి ఏదో ఎందుకు పోయింది చెప్పింది ఎవరికన్నా? సిడిపిఓ గారికి, సుబ్రహ్మణ్యం గారికి చెప్పిందా? ఇప్పుడు నేను వచ్చి గంట అయింది, ఫోన్ చేసినా వచ్చినా అని చేసే అవసరం లేదా? ఎప్పుడు చేస్తావు? మరి గంట ఇక నేను కూర్చుంటున్నా. మీ బాధ్యత కాదా చేసుడు? మేము చేస్తున్నాం, వస్తలేదు. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తలేదు. ఆ ఎలక్షన్ ఎస్ఐఆర్ ఉన్నా కానీ పని చేస్తలేదు సరిగ్గా. ఎట్లా మరి? ఇప్పుడు మేము ఇంటికి పోతే బాగుండదు, సెంటర్కి వస్తే ఉండరు, మా ఆఫీస్కు రారు. ఎట్లా కావాలి ప్రభుత్వ పని? పిల్లలకి ఇప్పుడు పంట పండాలి, ఎట్లా ఎన్ని గుడ్లు పెడుతుండ్రు తెలుసుడు ఎట్లా? ఇట్లే ఉంటుంది బాగా విధంగా అంటే అంగన్వాడీ సెంటర్. మంచిర్యాలలో కేజీఎఫ్ సినిమా తరహాలో మాఫియా నడుస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంచిర్యాలలో కేజీఎఫ్ సినిమా తరహాలో మాఫియా నడుస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లోని ఓ ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ బ్యాంక్ లోన్ల వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు పవర్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 2 సంవత్సరాల కాలంలో మంచిర్యాలలో జరుగుతున్న అవినీతిపై ఈడీ అధికారులతో దర్యాప్తు చేయాలని, లిక్కర్ మాఫియా, ఇసుక దందా, భూ కబ్జాలు, గ్యాంగ్ వార్, ఐటీ హబ్ పేరుతో జరిగిన దోపిడీలన్నీ గని ల్యాండరింగ్కు కారణమయ్యాయని, ఎమ్మెల్యే పిఎస్ఆర్ ఒప్పందం చేసుకున్న ఉర్మిక కంపెనీ, దక్కన్ కంపెనీల వ్యవహారాలపై ఈడీ అధికారుల దర్యాప్తు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే పిఎస్ఆర్కు ఎలాంటి గ్యారంటీ లేకుండా 470 కోట్ల రూపాయల లోన్స్ మంజూరు చేసిన బ్యాంకులపై ఈడీ, సిబిఐ అధికారులు దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఎద్దేవా చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డ జాబితాలో ఎమ్మెల్యే పిఎస్ఆర్ను చేర్చాలని, పేదలకు బ్యాంకు లోన్లు ఇవ్వడానికి 1,00,000 కారణాలు అడ్డుపెడతాయి. కానీ ఇలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న బడా బాబులకు లోన్లు ఎలా ఇస్తున్నాయని అన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజిత్రావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రధానంగా మంచిర్యాలలో మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. తెలంగాణలో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారి ఆటవిక రాజ్యం నడుస్తూ ఉన్నదో అదేవిధంగా మంచిర్యాలలో కూడా ఆటవిక రాజ్యం, మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు చెయ్యని దారుణం లేదు. చెరువుల కబ్జాలు అయితేనేమి, లేకపోతే గోదావరి నదిలో ఇసుక అక్రమ రవాణా అయితేనేమి, మట్టి రవాణా అయితేనేమి, అదేవిధంగా ప్రజలు శ్రమతో కట్టుకున్న బిల్డింగులను కూల్చేయడం అయితేనేమి, మరి ప్రజల భూములు ఆక్రమించి ఐటీ పార్కుల పేరుతోని వాటిని తీసుకొని వాటిని మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుట్రలు అయితేనేమి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణలో ఏ ప్రభుత్వ సంస్థ కూడా స్పందించడం లేదు. జిల్లా కలెక్టర్ స్పందించడం లేదు, ఏ పోలీస్ అధికారి, ఏ రెవెన్యూ అధికారి కూడా స్పందించడం లేదు. ఎక్కడ పోయింది ఈరోజు విజిలెన్స్ శాఖ? ఎక్కడ పోయింది అవినీతి నిరోధక శాఖ? ఎక్కడ పోయినాయి మరి మిగతా రెగ్యులేటరీ బాడీస్? ఏవి కూడా పని చేయడం లేదు. దానివల్లనే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ్సాగర్ రావు గారు 470 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఒకటే వారంలో దాదాపుగా 190 కోట్ల రూపాయలు ఆయన లోను వాపస్ కట్టిండు అని చెప్పేసి. మరి ముఖ్యమంత్రి గారు, మరి మీరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ చదవడం క్రిమినల్ వేస్ట్ అన్నది ఎందుకోసమేనా? ఇంజనీరింగ్ విద్యాలు 4 సంవత్సరాలు చదివి 1 పైసా జీతం రాకుండా నిరుద్యోగులుగా మారడం కన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ మంచిర్యాలకు వచ్చి ప్రేమ్సాగర్ రావు గారి శిష్యరికంలో రోజుకు 1 కోటి రూపాయలు సంపాదించవచ్చనే మీరు ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నారా? లేకపోతే మీరు, మీ సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, మరి ఇంకా రకరకాల సీనియర్ నాయకులు ఎవరైతే అక్రమంగా సంపాదిస్తున్నారో
ఆ విధంగా ప్రేమ్ సాగర్ రావు సంపాదిస్తున్నాడు కాబట్టి ప్రేమ్ సాగర్ రావు గారి వాటి దగ్గర మరి చదువుకోవడమే ఉత్తమం, అందుకొరకే ఇంజనీరింగ్ క్రిమినల్ బేస్డ్ అన్నారా? ఇవాళ మీరు మాకు చెప్పాలి. 190 కోట్ల రూపాయలు కట్టే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ్ సాగర్ రావు గారికి? 470 కోట్ల రూపాయల లోన్ తీసుకొని, దాంట్లో 470 కోట్ల రూపాయల లోన్ తీసుకోవడమే కాకుండా ఆయన కంపెనీలన్నీ కూడా మరి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే ఇంకా చెల్లని అసెట్స్గా మారిన ఈ సందర్భంలో ఈయనకు 140 కోట్ల రూపాయలు ఒక బాంబేలో బెకన్ కంపెనీ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చిండ్రు? 10 లక్షల విలువైన ఊర్మిక అనే కంపెనీ ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారికి చెందిన కంపెనీ ఏదైతే ఉందో ఆ ఊర్మిక అనే కంపెనీకి 10 లక్షల విలువైన కంపెనీకి 140 కోట్ల రూపాయల లోన్ ఎక్కడి నుంచి వస్తుంది? పేదవాళ్ళు ఏవైనా మరి లోన్లకు అప్లికేషన్ పెట్టుకుంటే సిబిల్ స్కోర్ అడుగుతారు, నీకు ఇల్లుందా అని అడుగుతారు, నీకు భూమి ఉందా అని అడుగుతారు, ఆ భూమి విలువ ఎంత అని అడుగుతారు. భూమి ఊర్లలో ఉంటే ఇవ్వరు, పట్టణాల్లో ఉంటే ఇస్తారు. ఇన్ని బ్యాంకులు ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ రకరకాల బ్యాంకులు ఏ విధంగా ఈయనకు ఆస్తులు జప్తు చేయకుండా ఆగినరు? బెకన్ కంపెనీ అనే కంపెనీ ఏ విధంగా ఆయనకు 10 లక్షల రూపాయల విలువైన కంపెనీకి 140 కోట్ల రూపాయల లోన్ ఏ విధంగా ఇచ్చింది? దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం సృష్టించబడ్డ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ ఏదైతుందో ఈడీ లోతైన విచారణ ఈ వ్యవహారంలో జరపాలి. అదేవిధంగా అవినీతి నిరోధక శాఖ ఎందుకు కళ్ళు మూసుకున్నది? ప్రభుత్వ ఉద్యోగులు 2000 రూపాయల లంచం తీసుకుంటేనే జైలుకు పంపించి వాళ్ళని 60 రోజులు 70 రోజులు జైల్లో పెట్టే అవినీతి నిరోధక శాఖ మరి నెలకు 2.5 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యే ఎక్కడి నుంచి ఈ 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి తన అప్పులు తీర్చుకుంటున్నాడు? దీని మీద కూడా లోతైన చర్చ జరగాలి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసినా, మట్టి రవాణా చేసినా, చెరువులను కబ్జా చేసినా, ఇవన్నిటిని చేసినా మరి వాళ్ళు వచ్చి కేసులు పెడతారు. ఎందుకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోరు మూసుకున్నది? అదేవిధంగా జీవో 99 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చెరువులను రక్షిస్తానని సృష్టించిన ఆయన మానస పత్రిక అయితే హైడ్రా ఉన్నదో అడాల్ఫ్ హిట్లర్ను ధ్యేయంగా అడాల్ఫ్ హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని స్టార్ట్ చేసిన హైడ్రా ఉన్నదో ఆ హైడ్రాకు మంచిర్యాలలో జరుగుతున్న చెరువుల కబ్జాలు, నాలాల కబ్జాలు కనిపించడం లేదా? వీటన్నిటి మీద కూడా లోతైన చర్చ జరగాలి. తప్పకుండా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ పోరాటం చేస్తుంది. ఈ మంచిర్యాలను మాఫియా నుండి విముక్తి కలిగేదాకా తప్పకుండా ఈ పోరాటం చేస్తుంది. ప్రజలందరూ కూడా మమేక్యం కావాలి. మీకు ఈ మాఫియా అరాచకాల మీద కానీ ఈ రౌడీ గ్యాంగుల మీద కానీ మీకు ఎలాంటి సమాచారం ఉన్నా దయచేసి బీఆర్ఎస్ నాయకులకు వెంటనే తెలియజేయండి. మేము తప్పకుండా మీకోసం మీ గొంతుకై మీ గుండె చప్పుడై పోరాటం చేస్తామని చెప్తూ మరొకసారి మీడియా రోజు ₹1 కోటి సంపాదిస్తుండు. 500 రోజులు కాగానే 500 కోట్లు కట్టిండు. దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బ్యాంకుల నుంచి వచ్చిన 444 కోట్ల ఎన్ఓసీలు, అది 120 కోట్లు కానీ, ₹100 కోట్లు కానీ, 50 కోట్లు కానీ, 15 కోట్లు కానీ అన్నీ కూడా ప్రజల ముందు ఉంచాం. భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఈడీకి, ఐటీకి, అదేవిధంగా గవర్నర్ గారికి కూడా మొత్తం సాక్ష్యాలతో కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అఫిడవిట్లో ఫారెన్ ఆస్తులు వాళ్ళు పెట్టలేదు. ఫారెన్ ఆస్తులు కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి కూడా అటాచ్ చేసేసి మేము గవర్నర్కి, ఈడీకి, ఐటీకి ఇస్తాం. వీరు ఎమ్మెల్యే గారు చెప్పేటి అన్ని అబద్ధాలు. ఎందుకంటే వారి మీద మాట్లాడుతూ ఏ విధంగా మాట్లాడిందంటే ఏం తప్పు చేయలే అనే విధంగా మాట్లాడిండ్రు. ఇవన్నీ నేను ఏం చేస్తలేను, మంచిర్యాల నేను చేస్తాను సెల్ఫ్ సర్టిఫైడ్ పర్సెంటేజ్ చూపించుకున్నారు. అది ఎన్ని అక్రమాలు మంచిర్యాల చేస్తుండో పేపర్ కటింగ్లు అన్నీ కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా అన్ని దినపత్రికలు ఒకటని కాదు, ఈనాడు, సాక్షి, జ్యోతి, నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, ఆంధ్రప్రభ, ఇంకా ఎన్ని పేపర్లు ఉన్నాయి అన్ని పేపర్లు కూడా అక్కడ మీరు అన్ని కటింగ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ దోసుకోవడమే కార్యక్రమంగా ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన గెలిచింది, ఆయన ఇక్కడికి వచ్చింది కూడా మంచిర్యాల దోసుకునేదాన్ని తప్ప ఇంకోటి కాదు. ఈ అక్రమ ఏదైతే దోపిడి ఉందో దాని ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దాన్ని ఆపాలంటే ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా మా దృష్టికి తీసుకురండి. ఇదే కాదు, మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్స్ కూడా ఎకరాలు వాళ్ళు బినామీల పేరు మీద చేసుకుంటుండ్రు. ఎక్కడైతే ఎమ్మెల్యే అనుచరులు భయపెట్టించి మీ దగ్గర నుంచి భూములు రిజిస్టర్ చేసుకుంటున్నారో ఆ వివరాలు కూడా మాకు ఇవ్వాలని. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, చైర్మన్ గొడిసెల సంధ్యారాణి శ్రీకారం చుట్టారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, చైర్మన్ గొడిసెల సంధ్యారాణి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే స్థానిక రాజీ చౌక్ నుండి బీజోన్ సెంటర్ వరకు 50 లక్షల రూపాయల నిధులతో
కాలువ నిర్మాణం కొరకు స్థలాన్ని పరిశీలించారు. వర్షాకాలంతో పాటు ఇతర సమయంలో ప్రధాన గూడల వద్ద నీరు నిలవకుండా ఈ పనులను చేపడుతున్నట్లు చైర్మన్ కమిషనర్ తెలిపారు. వారి వెంట కౌన్సిలర్ కూతురు ప్రభాకర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాలపట్నంలోని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఇంటి ముందు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తామన్న 10,000 ఇవ్వాలని, గ్యాస్ సిలిండర్లు, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. వేలాది మంది పేద విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన భోజనం అందిస్తూ విద్యా వ్యవస్థకు కీలక సేవలు అందిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తుందని విమర్శించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా, కనీస వేతనం కూడా అమలు చేయకుండా నెలల తరబడి వేతనాలు ఆలస్యంగా చెల్లించడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం, పదవి విరమణ ప్రయోజనాలు లేకుండా పనిచేయడం, మార్కెట్లో కోడిగుడ్డు ధర 9 ఉంటే 6 ఇచ్చి చేతులు దులుపుకోవడం అన్యాయమని అన్నారు. ఈరోజు తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే గారికి మా సమస్యలు చెప్పుకోవడానికి ఇంటికి రావడం జరిగింది. ప్రధానంగా మధ్యాహ్న భోజన కార్మిక సమస్యలు ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలుగా ఇలా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజనం ఇలా విద్యార్థులు పెడతా ఉన్నారు. మరి పెడతా ఉన్నప్పటికీ కార్మికుల కనీస సౌకర్యాలు లేవు, ఇలా తగిన వేతనం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఇలా మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయండి, మేము గెలిస్తే మీకు 10,000 రూపాయల వేతనం చెల్లిస్తామని చెప్పిళ్ళు. 2 ఏళ్ళు అయింది. ఇలా రాష్ట్రంలో కార్మిక వర్గం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి అధికారంలో కూర్చోబెట్టిలు కానీ ఇలా మా వేతనం మాత్రం మాకు ఇవ్వట్లేదు. దాంతోపాటు ఈ రోజు పనిచేస్తున్నప్పటికీ ఏదో మా గవర్నమెంట్ అవుతుందిగా అని ఆశ కొద్ది చేస్తా ఉంటే, ఇలా స్వచ్ఛంద సంస్థలకు ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇస్తామని చెప్పి ఇలా బయట ప్రచారం జరుగుతా ఉంది. ఇలా నిజంగా చెప్పాలంటే 2 ఏళ్ళు పనిచేసినావు, ఇలా మీరు జీతం ఇయ్యరు, సమస్యలు పరిష్కారం చేయరు. కనీసం ఇలా పనిచేసుకున్నటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఈ నిర్వహణ స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్తే మరి మా పరిస్థితి ఏంటని మేము ఆలోచిస్తున్నాం. మా బాధలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ, ఈ మంచిర్యాల జిల్లా మంత్రి గారు స్పందించాలి, మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. పుట్టిన శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు శ్రేష్టకరమని రామకృష్ణపురం సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసీఎంఓ డాక్టర్ మధుకుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ లలిత పేర్కొన్నారు. పుట్టిన శిశువు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు శ్రేష్టకరమని రామకృష్ణపురం సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసీఎంఓ డాక్టర్ మధుకుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ లలిత పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలు, బాలింతలు, మహిళా సిబ్బందికి తల్లిపాలపై అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టినప్పటి నుండి మొదటి 6 నెలలు పూర్తిగా తల్లిపాలను మాత్రమే అందించాలని సూచించారు. తల్లి, శిశువు ఇద్దరి ఆరోగ్య విషయంలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిఓ మాధార్ సాహెబ్, మ్యాట్రీ విజయలక్ష్మి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మన స్టాఫ్ అంటే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, వార్డ్ అసిస్టెంట్స్ కావచ్చు, స్కావెంజర్, ఎస్ఎన్ఎస్ కావచ్చు, ప్రతి ఒక్కరు పేరున మన మ్యాట్రన్ గారు చాలా చక్కగా చేస్తున్నారు. ఎవ్రీథింగ్ మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మన దగ్గర డిసిప్లైన్, యూనిఫామ్ అండ్ టైమింగ్స్ కూడా చక్కగా మెయింటైన్ అవుతుంది. సో డిసిప్లైన్ ఉంటేనే పేషెంట్ కేర్ బాగుంటుందని నేను నమ్ముతున్నా. కాబట్టి దీన్ని నేను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. దీన్ని అన్యత భావించవద్దు. తర్వాత మనకు చాలా ఎక్విప్మెంట్స్ కొత్తవి కూడా వచ్చాయి. మానిటర్స్ కావచ్చు, ఓటీ టేబుల్స్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా వచ్చాయి. క్లీన్లీనెస్ పెరిగింది. తర్వాత కొత్త డాక్టర్స్ రావడం జరుగుతుంది. డాక్టర్స్ రిక్రూట్మెంట్ జరిగింది. ఎస్ఎన్ఎస్ రిక్రూట్మెంట్ చేసుకున్నాం. ఆయా ఎస్ఎన్ఎస్లో నెంబర్స్ పెంచుకోవడం జరిగింది. ఆయా రిక్రూట్మెంట్ ప్రొలాంగ్ చేసాం, కంటిన్యూషన్ చేసాం. సో ఇట్లా ప్రతిదీ మనం అన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇలానే మనం ముందు కూడా పేషెంట్ కేర్ విషయంలో నిన్న కూడా పేషెంట్స్ వాళ్ళ ఇంటర్వ్యూలో ప్రెస్కు వాళ్ళే చెప్పారు స్వయంగా, సూపర్ నాకు చాలా బాగుంది అని చెప్పారు. సో ఇవన్నీ మనకి ఎంకరేజింగ్గా ఉంటూ మనం ఇంకా ముందుకు పోవాలి. ఇది డాక్టర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. నేను కేవలం టీమ్ లీడర్ మాత్రమే. ఈ ఘనతకంతా కారణం మీరందరూ. రైట్, తెలంగాణ గవర్నమెంట్ హాస్పిటల్లో
మనకు ఫస్ట్ వచ్చింది అంటేనే గవర్నమెంటే ఇచ్చింది. మనం ఫస్ట్ ఇన్ ఆల్ తెలంగాణ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు క్లీన్లీనెస్లో కావచ్చు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో కావచ్చు, వీ గాట్ ఫస్ట్ ప్రైజ్. దాంట్లో మ్యాట్రన్ నుండి మొదలుకుంటే ఎస్ఎన్ఎస్ దాకా అందరి ఘనత. ఐ అప్రిషియేట్. ఒకరోజు ఖచ్చితంగా వీళ్ళని సన్మానం చేయాలి అని అనుకుంటున్నా, టైం అధికం వల్ల ప్రతిసారి అది ప్రొలాంగ్ అవుతుంది. అది సి ఏదో అకేషన్లో ఖచ్చితంగా వాళ్ళని సన్మానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వస్తున్నారు కాబట్టి అందరికీ అవగాహన చెప్పడం, దాని ఇంపార్టెన్స్ మన వాళ్ళకి నేర్పించడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ వారోత్సవాలు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కంప్లీట్ 1 వీక్ మనం వాటి ఇంపార్టెన్స్ చెప్పడానికి ట్రై చేస్తాము. అందులో మెయిన్గా మనం ఈ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత నేర్చుకున్నాం. అందులో ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు, దట్ ఈస్ ఫస్ట్ 1 hour ఆఫ్టర్ డెలివరీ. అది నార్మల్ డెలివరీ కావచ్చు, సిజేరియన్ సెక్షన్ అయినా కావచ్చు. ఫస్ట్ 1 hourలో మనం పుట్టిన వెంటనే బేబీకి పాలు అందించాలి. అది ఫస్ట్ వచ్చే పాలని మురిపాలు అంటారు. దాంట్లో కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక మంచి సబ్స్టెన్స్ ఉంటుంది. అది మనం బేబీకి పుట్టిన వెంటనే ఇవ్వాలి. అండ్ ఫస్ట్ 6 నెలలు ఖచ్చితంగా తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. అండ్ తర్వాత 2 years వరకు ఇవ్వచ్చు, దాని తర్వాత ఇంకొకటే ఇవ్వచ్చు. అండ్ ఈ తల్లిపాలు ఫస్ట్ 1 hourలో ఇవ్వడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే తల్లిపాలలో చాలా ఇంపార్టెంట్ అయిన ఇమ్యూనోగ్లోబులిన్స్ అండ్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. అది ఫస్ట్ వ్యాక్సిన్ లాంటిది. మనం ఎక్కడెక్కడో ఫస్ట్ 24 hours వ్యాక్సిన్ కోసం అందరూ పరిగెత్తుతాం. కానీ ఫస్ట్ తల్లిపాలే అనేది, తల్లిపాలలో ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్, బేబీకి ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం అవి చాలా హెల్ప్ చేస్తాయి. సో అందుకని ఫస్ట్ వ్యాక్సిన్ ఈజ్ ఫస్ట్ మిల్క్ ఆఫ్ ద మదర్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రెస్టింగ్ చేసుకొని ప్రాపర్ పొజిషన్లో పట్టుకోవాలి. లాంచింగ్ అనే టెక్నిక్ ఉంటుంది. అంటే కంప్లీట్ బేబీ మౌత్లోకి వెళ్ళాలి విత్ చిన్ టచింగ్ ద బ్రెస్ట్ పార్ట్. సో అలా ఉంటేనే లోపల కంప్లీట్గా వెళ్ళినట్టు ప్రాపర్ సకింగ్ వస్తుంది. సో దానివల్ల ఎక్స్ట్రా బ్రెస్ట్ మిల్క్ అనేది కూడా సెపరేట్ అవుతుంది. అండ్ ప్రాపర్గా వాళ్ళకి ఎంత మిల్క్ కావాలో అంత వాళ్ళు గ్యాస్ ఇచ్చేస్తారు. అడిగిన దానికి కూడా చాలా చక్కగా చెప్పారు సార్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మన పిఓ సార్ కూడా. కానీ ఇప్పుడు దీంట్ నుంచి నేను 2 నేర్చుకున్నాను. అదే ఎప్పుడైనా తెలిసింది మనకి గుప్పడంతనే అంటారు, తెలియదేమో ఈ ప్రపంచం అనేసి అంటారు. ఇప్పుడు నేను తెలుసుకున్నది 2 వర్డ్ మేడం నుంచి గోల్డెన్ అవర్ అని నేను నేర్చుకోలేదు. కాబట్టి థ్యాంక్ యూ మేడం. గోల్డెన్ అవర్ అనేసి ఆఫ్టర్ ఇమ్మీడియట్ ఫీడింగ్ అనేది గోల్డెన్ అవర్ అనే వర్డ్. ఎందుకంటే ప్రతిదానికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు లేడర్ ఫీవర్ అంటారు దేనికి, మనకి టైఫాయిడ్ ఫీవర్కి. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్డ్ ఉంటుంది. అలా దీంట్లో ఈ ఒక వర్డ్ అనేది నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తర్వాత వ్యాక్సిన్ అనేది మనము ఫస్ట్ వ్యాక్సిన్ ఏం చెప్తాం, బీసీజీ పేషెంట్ ఫస్ట్ బీసీజీ ఇవ్వాలంటాం, ఓరల్ పోలియో ఇవ్వాలా వ్యాక్సిన్ అంటాం. కానీ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ద ఫస్ట్ వ్యాక్సిన్ అన్నారు. అది దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ ఆఫ్ నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది చాలా చాలా బాగుంది మేడం. ఇక నాకు ఇది జననం అనేది ఎప్పటికీ ఉండేదే, ఈ రోజుతో ఇది ఆగిపోయింది అనేది కాదు మనకి లైఫ్లో. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఎక్కడో పుడుతూనే ఉంటారు. కాబట్టి ఈ టాపిక్ అనేది ప్రతి వాళ్ళకి అది ఇంపార్టెంట్గా ఉంటుంది. చైన్ లాగా వెళ్ళాలి. ఇక్కడ మనతో ఆగిపోవద్దు. మనకు తెలిసిన వాళ్ళకి మనం ఇంకొకరికి చెప్పాలి, ఇంకొకరు చెప్పిన వాళ్ళకి ఇంకొకరు చెప్పాలి. ఇప్పుడున్న అన్మ్యారీడ్స్ రేపు మదర్ కావచ్చు, మదర్ అందరూ అమ్మమ్మలు కావచ్చు, అమ్మమ్మలందరూ ముని అమ్మమ్మలు. జన్నారం శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. జన్నర్ మండల కేంద్రంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శుక్రవారం ఓటు హక్కును, దాని ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్ మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని తెలిపారు. పౌరులు తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకున్నప్పుడే సరైన నాయకులను ఎన్నుకోవడానికి, దేశ అభివృద్ధికి బాటలు వేయడానికి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. చిన్న విద్యార్థులనే అంటే ఇప్పటి నుంచి ఉన్న విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు తెలియాలి. ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత అనేది పిల్లలకి తెలియాలి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము మా పాఠశాలలో నిర్వహిస్తున్నాం. సో దీనివల్ల పిల్లల్లో డిసిప్లిన్ కానివ్వండి, లీడర్షిప్తో పాటు మంచి నాయకత్వ లక్షణాలు అనేవి పిల్లలకి వస్తాయి. ఆ ఉద్దేశంతోనే మా పాఠశాలలో ఈ స్టూడెంట్ కౌన్సిలింగ్ ఎలక్షన్స్ అనేవి మేము నిర్వహిస్తున్నాము. చాలా పకడ్బందీగా ఒకరోజు ముందే
ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో పిల్లలకి ఒక ఎగ్జామ్స్ నాయకత్వ లక్షణాల పైన ఒక ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసి, సో అందులో ఉన్న విద్యార్థులనే తీసుకొని వాళ్ళని మా పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, దాంతోపాటు కొన్ని హౌజెస్కి క్యాప్టెన్గా, అదేవిధంగా వైస్ క్యాప్టెన్గా కూడా ఎన్నుకోవడానికి వాళ్ళకి బ్యాడ్జెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో పిల్లలకి క్యాంపెయినింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి మన భారతదేశంలో, అది పిల్లలకి తెలియని ఉద్దేశంతో మా పాఠశాలలో ఇది నిర్వహించబడుతుంది. సో ఈ కార్యక్రమానికి పిల్లలు చాలా చక్కగా సహకరించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా సహకరించడం జరిగింది. ఈ ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ అనేది మేము మండే రోజు అనేది రిజల్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఆగస్టు 15 రోజు ఇన్వెస్టిచర్ సెరమనీ చేసి విద్యార్థులకు శాషెస్ రూపంలో. My name is Savera. Good evening to everyone. Today in our school we have kept a election for investiture elections, and I have concentrating for head boy, and my symbol is 10. And my promises are I will always support fairness and justice. I will treat everyone equally and without any discrimination. I will stand for fairness and justice and etc. I will always support for truth. Please vote me. Good afternoon everyone. Today our school has conducted investiture elections in our school. So I am standing before you as a candidate of head boy, and my symbol is book. In this ballot paper I am second number. It is very good, and it will tell that everyone is getting chance to participate in election, and it will be light to everyone. Thank you. Good afternoon everyone. Today I want to stand in discipline captain. So I want to vote. Please vote for discipline captain. My promises are I will ensure discipline in corridors and classrooms and in subjects. I will help maintain and silence in exams and study hall. And I will ensure proper uniform and ID cards for all students. And I will report issues for teachers and help solve them fairly. And I will promote teachers between seniors and juniors. I will organize discipline and awareness in program. Please vote for loudspeaker. I am Vaishnavi from grade 8. I am contesting as a head girl in our school. Vote for bag. My symbol is bag. I will ensure discipline and with kindness. I will respect teachers and students. I will respect your opinions. I will listen your suggestions. I will be the voice of every student. Vote for bag. Thank you. Good evening everyone. My name is Ashish. I am from grade 7. I have become a head girl. My symbol is water bottle. Please vote for water bottle. My promises are I will treat everyone with equal. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రామకృష్ణపూర్లో నాయకులు చేనేత వస్త్రాలు ధరించి కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో చేనేత రంగాన్ని ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. రామకృష్ణపూర్లో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నాయకులు చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపారు. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో చేనేత రంగాన్ని ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు చేనేత వస్త్రాలు వినియోగాన్ని పెంచి చేనేత కార్మికులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు సన్మానించి వారి సేవలను కొనియాడారు. కేటాయించి దానికి తగిన న్యాయం చేస్తేనే ఇక వాళ్ళు ప్రకటించిందని కూడా న్యాయం జరుగుతుంది. ఈ సందర్భంగా కూడా మేము తెలియపరుస్తా ఉన్నాం, వాళ్ళని కోరుతా ఉన్నాం. ఈ రానున్న కాలం లోపల కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ చేనేత రంగానికి అధిక నిధులు కేటాయించి రేపు కాడితే కానీ డబ్బు కాడని యొక్క చేనేత కార్మికులను వాళ్ళ కళా నైపుణ్యాలను ఎంతో ప్రదర్శించి అగ్గిపెట్టెలు పట్టేయడం, చీరను కూడా నేసి మరి వారికి అందించడం జరిగింది. పిఎం మోడీ గారికి ఇట్లా వారికి కూడా వారి యొక్క రూపకల్పన కూడా నేత మీద చేతి మగ్గం పైన వేసి కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఒక మోడీలే కాకుండా కేటీఆర్ బొమ్మ కానీ కేసీఆర్ బొమ్మ కానీ మన మొగ్గమైనే మన చేతి మొగ్గమైనే తయారు చేసి బడికి తయారు చేసి ఇవ్వడం అనేది జరిగింది. ఇటువంటి కళా నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా వారు కూడా దోహదపడాలి. వారు కూడా ఈ యొక్క రంగానికి అధిక నిధులు కేటాయించి ఈ యొక్క నేత కార్మికులను ఆదుకోవాలి. మరి గతంలో కూడా ఈ యొక్క నేత కార్మికులకు భీములు కూడా కల్పించినందుకు కూడా వాళ్ళకి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము.
ఇంకా కూడా వీరికి టెట్ ద్వారా కానీ ఇతరత్ర ద్వారా కానీ సెంట్రల్ స్కీమ్స్ కానీ వచ్చే విధంగా చూడాలని చెప్పేసి ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవాన్ని ఇంకా పబ్లిక్గా వచ్చే విధంగా ప్రతి వారంలో 2 రోజులన్నా ఈ యొక్క ఖాళీ వస్త్రాలు ధరించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని చెప్పేసి, అదేవిధంగా హాస్టల్లో కానీ ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ పిల్లలకు కానీ ఈ యొక్క వస్త్రాలను వారికి అందించే విధంగా చూసి ఈ యొక్క నేతకారులకు చేతి నిండా పని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, ఏదైతే నేను డిస్ట్రిక్ట్ వైజ్ ఆ యొక్క డిస్ట్రిక్ట్ యొక్క పరిజ్ఞానం బట్టి, అక్కడ ఉన్నటువంటి విధి విధానం బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రధానికాన్ని బట్టి, అక్కడ ఏ కుల వృత్తులు అధికంగా ఉన్నాయో ఎవరైతే ఉంటారో చూసి ఆ డిస్ట్రిక్ట్ స్కీములు కేటాయించే విధంగా అది ఇచ్చే విధంగా కొన్ని చేస్తారు. ఇది మా డిస్ట్రిక్ట్లో లేదు, నేను మన దగ్గర నేత కార్మికులు లేరని ఇవ్వడం అనేది జరగటం లేదు. కాబట్టి మనం కూడా చేనేత సంఘానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకొని నేత కార్మికులు గుర్తింపు పొందినప్పుడు మనం కూడా 51 సంవత్సరాలు. మందమరిపట్నంలోని ఐటీఐలో సెకండ్ ఫేజ్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ దేవానంద్ తెలిపారు. మందమరిపట్నంలోని ఐటీఐలో ఐటీఐ సెకండ్ ఫేజ్ అడ్మిషన్లు ప్రారంభమైనాయని ఐటీఐ ప్రిన్సిపాల్ దేవానంద్ తెలిపారు. 10th క్లాస్ క్వాలిఫై అయి విద్యార్థులు వివిధ కోర్సులకు సంబంధించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. క్వాలిఫై అయిన విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. ఇటీ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఐటీ మందమరిలో 2వ విడత అడ్మిషన్లు ప్రారంభమైనవి కావున ఆసక్తి ఉన్న 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకొని త్రూ మ్యాథ్స్ పర్ మీట్ ద్వారా కౌన్సిలింగ్కు అటెండ్ అయ్యి ఇక్కడ ఐటీఐ విద్యను అభ్యసించాలని ప్రభుత్వ ఐటీ మందమరి తరఫున ప్రిన్సిపల్ గారిని కోరడం అవుతుంది. ఇక్కడ పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా అప్రెంటిస్షిప్ సౌకర్యమును మంచి కంపెనీలో జాబ్ ఇచ్చే ఏర్పాటు కూడా మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇక్కడ మేము ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేయాలని ప్రభుత్వ ఐటీ ప్రిన్సిపల్గా నేను కోరడం జరుగుతుంది. వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని ఈవీఎం గోడౌన్లను రాష్ట్ర అడిషనల్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, కలెక్టర్ దీపక్ తివారీ, అదనపు కలెక్టర్ వెంకటాచార్యతో కలిసి ప్రారంభించారు. వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఈవీఎం గోడౌన్లను రాష్ట్ర అడిషనల్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, కలెక్టర్ దీపక్ తివారీ, అదనపు కలెక్టర్ వెంకటాచార్య శుక్రవారం పరిశీలించారు. గోడౌన్లోని ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని తనిఖీ చేయడంతో పాటు సీసీ కెమెరాల పనితీరును సమీక్షించారు. భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ సంబంధిత రిజిస్టర్లపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ స్వర్ణలత, ఆర్డీఓ వాసుచంద్ర, ఎన్నికల పర్యవేక్షకుడు నెమత్ అలీ సిబ్బంది పాల్గొన్నారు. మందమరిపట్నంలోని మేదరవాడలో మహిళలు ఆషాఢమాసం గోరింటాకు సంబరాలు ఉత్సవంగా జరుపుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమరిపట్నం మేదరవాడలో మహిళలు గోరింటాకు పెట్టుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. ఆషాఢ మాసం సందర్భంగా మంగళ గౌరీ దేవి పూజలో భాగంగా ప్రకృతి దేవతలను ఆరాధిస్తూ మహిళలు గోరింటాకు పెట్టుకుని సంబరాలు జరుపుకుంటారని తెలిపారు. ఏం చక్క పండింది ఎర్రన్ని చుక్క, చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష, కన్యా పేరంటానికి కలకాలం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులపై కేసులు. మంచిర్యాల జిల్లా కోర్టుకు హాజరైన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. కొనసాగుతున్న తల్లి పాల వారోత్సవాలు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన తహసీల్దార్ సతీష్ కుమార్ శర్మ. మంచిర్యాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలి. రాష్ట్రంలో మాఫియా డాన్లే షాడో ఎమ్మెల్యేలుగా మారారని ఆరోపించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మంచిర్యాలలో మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన సిఐటి నాయకులు దుంపల రంజిత్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.